యో. నేను యూకేకి వచ్చినప్పటి నుంచి కాదు, యూకేకి రాకముందు నుంచి నేను ఈవెంట్ గురించి నేను విన్నాను. బట్ ఇట్లా అనుకోకుండా నేను వెళ్తానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గెస్ వాట్, తమ్నేల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. డిఎస్పి లైవ్ కాన్సర్ట్. యాక్చువల్లీ డిఎస్పి కాన్సర్ట్ కంటే ఎగ్జైటెడ్ కంటే కార్తిక్ ఇస్ కమింగ్, అది చాలు. చిన్నప్పటి నుంచి అసలు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కార్తిక్ వాయిస్. అసలు రీసెంట్ హాయ్ నాన్న మూవీలో అడిగా సాంగ్ అయితే విని విని, అది ఎంత సాడ్ సాంగ్ అయినా కానీ అసలు ఆ లిరిక్స్ కానీ తన వాయిస్ కానీ అసలు చాలా అడిక్ట్ అయిపోయా ఆ సాంగ్కి. తన అన్ని సాంగ్స్ నేను అడిక్ట్ అయ్యి, తన వాయిస్కి నేను అడిక్టెడ్. అసలు మెయిన్ రీజన్ నేను వెళ్ళడానికి తను వస్తున్నాడు కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో నాతో పాటు మీరు కూడా నేనేమేమి చేశాను చూసేయండి, అందుకే ఈ వ్లాగ్ చేస్తున్నా. సో నేను బర్మింగ్హామ్ నుంచి అయితే కావెంట్రీకి వచ్చేసాను. అక్కడ నా ఫ్రెండ్స్తో పాటు నేను లండన్కి వెళ్ళాను. అండ్ షీస్ కీర్తి. సో నేను తనని కూడా ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను. సో అలా కీర్తి, కళ్యాణ్ బ్రో, దిలీప్ బ్రో, మేము ముగ్గురం అలా లండన్కి స్టార్ట్ అయిపోయాము. సో చాలా ఎక్కువ, అప్పటికి చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. కోవెంట్రీలోనే మేము చాలాసేపు ఉన్నాము. సో ఫైనలీ లండన్కి అయితే రీచ్ అయిపోయి రెడీ అయిపోయి, దిస్ ఇస్ మై లుక్ ఫర్ డిఎస్పి ఈవెంట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అసలు. సో మధ్యలో యాక్చువల్లీ షూట్ చేయలేకపోయాను, లైక్ చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. సో అందుకని డైరెక్ట్ లండన్కి వచ్చి మధ్యలో రెడీ అయ్యి అంతా అయ్యాక ఇప్పుడు షూట్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ స్టేడియం వచ్చేసి జస్ట్ 2 miles అంట. వెళ్తున్నాం, ఆల్రెడీ వీఆర్ రన్నింగ్ లేట్. బై బాయ్ కీర్తి. Hi, we are going to party. ఎక్సైటెడ్. బాయ్ బాయ్ బాయ్. ఫోటోగ్రాఫర్ అయిపోయింది. ఫైనలీ స్టేడియంకి అయితే రీచ్ అయిపోయాము. వాయమ్మో, స్టేడియంలో ఇంతమంది క్రౌడ్. అసలు తెలుగు వాళ్ళని అందరినీ ఒక దగ్గర చూడటం చాలా బాగుంది. అసలు యూకేలో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా అనేది ఒక పెద్ద షాక్. అండ్ స్టేడియం వచ్చేసి ఓవో అరేనా. సో అలా నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం సైట్ సీయింగ్ చూద్దామని లండన్లో, అలా బిగ్ బెన్కి ఇంకా లండన్ ఐని కవర్ చేద్దామని అలా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాము. సో ఫస్ట్ టైం నేను లండన్కి వచ్చినప్పుడు ఓన్లీ టవర్ బ్రిడ్జ్ మాత్రమే చూశాను. అండ్ ఇప్పుడు లండన్ ఐ ఇంకా బిగ్ బెన్ కూడా కవర్ చేసాము. సో అలా కాసేపు కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ తీసేసుకొని చాలా పీస్ఫుల్గా ఉండింది. నైట్ టైం అయితే క్రేజీ ప్లేస్ ఈ ఏరియా అయితే. అలా ఇంకా అక్కడి నుంచి డిన్నర్ చేద్దామని రిటర్న్ అయిపోయాం. అండ్ మీట్ మై న్యూ ఫ్రెండ్ ఐషు అండ్ ఆల్సో కీర్తి. సో అక్కడి నుంచి డిన్నర్కి వెళ్తుంటే ఈ స్టేషన్ చాలా ఎక్కడో చూసినట్టు అని అనిపించింది. మీకు కూడా అలానే ఉందా? సో ఆ స్టేషన్ ఏంటంటే తొలి ప్రేమ మూవీలో వరుణ్ తేజ్ అండ్ రాశి ఖన్నా ప్రపోజల్ సీన్ ఉంటుంది కదా, అది ఇదే అనమాట. అండ్ అక్కడ అదే ఏరియాలో ఆ స్ట్రీట్ అయితే కంప్లీట్గా తెలుగు స్ట్రీటే. చూసినట్లయితే ఒకసారి సరవణ భవన్ ఉంది, ఇంకొకసారి ఇటు సైడ్ అయితే హైదరాబాద్ వాలా. నాట్ ఓన్లీ ఇండియన్ స్ట్రీట్, అది అయితే తెలుగు స్ట్రీటే.
అండ్ హైదరాబాద్ వాళ్ళలో బిర్యానీ ఉంది సార్. ఆహా, అస్సలు వేరే లెవెల్. హైదరాబాద్ బిర్యానీలానే ఉండింది. అయితే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది అండ్ మళ్ళీ వెళ్ళాలని ఉంది. ఈసారి నా ఫ్రెండ్స్తో వెళ్ళాలని ఉంది నాకు. అండ్ అక్కడ నుంచి ఎవరికి వాళ్ళం అలా డిస్పర్స్ అయిపోయాము. అండ్ దట్ వాస్ ద బెస్ట్ డే ఆ 2 days అయితే. ఒకరోజు డిఎస్పి ఈవెంట్ అండ్ ఇంకొక రోజు ఫ్రెండ్స్తో డే అవుట్. సో that's it for the day. If you like this video, don't forget to like, share and subscribe to my channel. Bye bye.